ఉండేవాడు మన మాధవరావు దగ్గర కొంతమంది దగ్గర. ఆ తర్వాత అయిపోతున్నాము ఈ మన ఇది శేఖర్ బాబు పిక్చర్కి కృష్ణరాజు దగ్గర పెట్టాను. అట్లా మా ఇద్దరికి చాలా పిక్చర్లు పనిచేశాడు. మా పిక్చర్లు అన్నీ ఆడే, మొత్తం డిజైన్ కూడా ఆడే ఇచ్చేవాడు మాకు. ఇది ప్రొడక్షన్ డిజైన్ కానీ ఇది డ్రెస్సులు కానీ అన్నీ అతనే తీసుకొచ్చి చూపించేవాడు. అతనే కష్టపడ్డాడు. చాలా మామూలు కాదు. కానీ ఈ మధ్య కూడా చాలా చాలా హీనంగా బతికాడు. ఎవ్రీ మంత్ నేను ఎంతోమంది పంపుతూ ఉండేవాడిని, ఇప్పుడు పంపుతున్నాను. అలాగే దాసనందరావు, శేఖర్ బాబు, నాగేశ్వరరావు వీళ్ళందరూ పెద్దలు తెలుసు. అందరూ గౌరవంగా ఉండేవారు. చాలా మామూలు కాదండి. బాగా హీనంగా ఉన్నాడు. ఈ 2 సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డాడు. కష్టపడి మన హెల్త్ కూడా పాడైపోయింది. ఎన్ని మొత్తం ట్యాబ్లెట్స్ ఏమైనా వేసినవాడు కాదు, ట్యాబ్లెట్ పట్టుకెళ్ళినా వేసినవాడు కాదు. అటువంటి వ్యక్తి అతనికి సానుభూతిగా చేస్తాను ఉన్నారు. సో ఇలా విషాదంగా ముగియటం మాత్రం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ పరిస్థితి నుంచి ఎదుర్కొనే మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుతూ సెలవు. ఫ్రెండ్ ఆఫ్ మై ఫాదర్ అండ్ మా బాబాయ్ కూడా మంచి ఫ్రెండ్ లింగమూర్తి గారికి. నాకు 1 year బ్యాక్ సినిమా రిలీజ్, అంతకుముందు సినిమా తర్వాత రిలీజ్ అయిన సినిమా చూసి ఆఫీస్కి వచ్చారు ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. దట్ ద లాస్ట్ టైం ఐ సీన్ దెమ్. అప్పటికి కూడా ఆయనకి ఏంటంటే ఏదో మంచి సినిమా చేయాలి రాము గారు, నేను ఏదో 20 years బ్యాక్ ఒక సినిమా చూశాను, నచ్చింది రీమేక్ చేయాలని చెప్పి వచ్చారు. తీసుకుని క్యాసెట్ DVD తీసుకుని ఒకటి. దెన్ ఐ వాస్ టెల్లింగ్ హిమ్, ఇప్పుడు ఎందుకంటే మీకు ఇప్పుడు లెట్ యూ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్ నౌ, ఇప్పుడు మీరు ఇప్పుడు సినిమా తీయటం మీకు వద్దండి అంటే, లేదు చేయాలి ఏదైనా ఇంకో లాస్ట్ సినిమా ఒకటి చేశాను అంటే. నేను అనేది అంటే ఆ తరం వాళ్ళకి దట్ ప్యాషన్ ఎంత ఏ వచ్చినా ఇట్ స్టిల్ ఎగ్జిస్ట్ అండ్ దే హ్యాడ్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఐ హావ్ నో వర్డ్స్ టు సే. సో యూనో ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్టు. సంవత్సరాల నుంచి పరిచయం ఉందండి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆయన కలిసింది నన్నే అయి ఉంటుంది. ఎందుకనంటే ఆయన ఫిలింనగర్ సొసైటీలో సభ్యుడు, చాలా కాలంగా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు. రీసెంట్గా ఆయనకి ఒక 2 bedroom ఫ్లాట్ కూడా అలాట్ చేశాము. దానికి డబ్బులు కట్టడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. ఎంత ఇబ్బంది పడ్డాడంటే అసలు ఏం చేయమంటారు సూర్యనారాయణ గారు నన్ను, నా దగ్గర ఏమీ లేదు, నాకు ఎవరు అప్పించేవాళ్ళు లేరు అని కూడా చెప్పాడు నాకు. పాపం వాళ్ళ అమ్మాయి మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టి 10 లక్షలు తీసుకొచ్చి ఆ ఫ్లాట్కి డబ్బు కట్టింది. అయినా కానీ ఇంకా పూర్తిగా కట్టలేకపోయాడు. ఇదిగో ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఎవరో శ్రీనివాసరావు గారు ఎవరో నాకు వాళ్ళ ఊరి నుంచి ఫోన్ చేస్తూ ఉంటాడు, సార్ ఇక వాళ్ళు కట్టలేరు కానీ ఎవరో ఒకళ్ళకి చూడండి అమ్మేసేద్దాం అనే స్టేజ్లో ఆయన ఫైల్ కూడా నా టేబుల్ మీద ఉంది. ఎందుకంటే గత 1 వారం రోజుల నుంచి 2 సార్లు హాస్పిటల్కి వెళ్ళటం, హాస్పిటల్ నుంచి తీసుకురావటం జరిగిందని చెప్పారు నాకు. సార్ ఆయనకి ఏదో రకంగా హెల్ప్ చేయాలండి అని చెబితే, నేను చూస్తున్నా ఎవరన్నా మంచి రేట్ ఇచ్చేవాళ్ళు అంటే పోనీ చాలా హెల్ప్ చేద్దాం, లేకపోతే మరి వాళ్ళ అమ్మాయం నాకే చాలా ఇంట్రెస్ట్గా ఉందండి, నాకు ఉంచుకోవాలని ఉందని చెప్తే మరి ఎక్కడి నుంచి తీసుకొస్తాము డబ్బు, మరి డబ్బు కట్టాలి కదా అంటే ఏదో ఒకటి కింద మీద పడతాను అంకుల్ అని చెప్తా ఉండేది. ఏదైనా కానీ చివరికి ఆయన చేతికి రాకుండానే, అది రిజిస్టర్ కాకుండానే ఆయన ఈ లోకం వదిలేసి వెళ్ళిపోయారు. బట్ ఏదైనా ఆ ఫ్లాట్ అయిందే డెఫినెట్గా ఆయనకే ఉంటుంది, ఆయన పేరు మీదే ఉంటుంది. ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి డెఫినెట్గా హ్యాండ్ ఓవర్ చేస్తాం. అది ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్ని ముందు పిక్చర్లు అన్నీ గీతా ఆర్ట్స్కి ఆయనే, రైట్ హ్యాండెడ్గా అరవింద్ గారికి ఉండి అన్నీ చేస్తూ ఉండేవారు. చిన్న వైట్ టవల్ రైట్ సైడ్ వేసుకొని ఎప్పుడు కనిపిస్తూ ఉండే నవ్వుతూ. టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ చాలా బాగా చూసుకునేవారు. మంచి మిత్రుడు మా ఫ్యామిలీకి. గతం కొద్ది రోజులుగా ఆయనకు ఆరోగ్యం బాగలేదు. అరవింద్ గారు చెప్పగానే వెళ్ళి ఇంటికి వెళ్ళి చూసి మన స్టార్ న్యూరో హాస్పిటల్ అడ్మిట్ చేసి అన్నీ చేసాం. 3 రోజుల తర్వాత బాగున్నారు. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత బాగున్నారు. మళ్ళీ ఆ మద్యానికి అలవాటు పడిపోయి ఇలాగ ఆశ్రమిస్తారు. గొప్ప రూపశిల్పిగా నాకు తెలుసు. ఆ తర్వాత నిర్మాతగా మంచు పల్లకి లాంటి చాలా మంచి సినిమాలు ఆయన తీశారు. అవన్నీ లిస్టులో చూస్తా అంటే ఇంత గొప్ప సినిమాలు ఈయన తీశారా అని. కానీ ఇప్పుడు ఆయన లాస్ట్ ఇయర్ చాలా బ్యాడ్ ఇయర్ అండి మన
చలనచిత్ర పరిశ్రమకి. కనీసం నిర్మాతల్లో కానీ టెక్నీషియన్స్లో కానీ 30 మందిని తీసుకెళ్ళిపోయింది 2015. అది భయం వేస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ వెళ్ళిపోయే వయసులో వాళ్ళు కాదు అని వాళ్ళు వెళ్ళిపోతా అంటే ఏమిటిది మన పరిశ్రమకే పట్టింది ఈ బాధ అనేది. కాబట్టి మనిషికి జన్మించిన వాడు మరణించక తప్పదనేది తెలిసిందేనండి. కానీ మరణించిన మనిషి యొక్క మంచితనాన్ని తలుచుకోకపోవడం కూడా పొరపాటే. ధర్మరాజుని యక్షుడు అడుగుతాడు, ఈ ప్రపంచంలోకి వెళ్ళి ఆశ్చర్యకరమైన విషయం ఏంటయ్యా? అహన్యాహని భూతాన్ని గచ్చంచేవ యమాలయం శేషా స్థిరత్వమిచ్చంతి కిమాశ్చర్యం అతఃపరం అంటాడు. అంటే అనునిత్యం మనుషులు చనిపోతూ ఉంటారు. బ్రతుకున్న వాళ్ళు వాళ్ళ గురించి ఏడుస్తూ ఉంటారు, వీళ్ళేదో శాశ్వతంగా బ్రతికినట్టు. ఇంతకు మించిన ఆశ్చర్యకరమైన విషయం లేదు. ఈ వేదికలో ఎంతెంత గొప్పవాళ్ళని మనం తలుచుకుంటున్నాం. ఒక రామానాయుడు గారు, ఒక రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక డివిఎస్ రాజు గారు, వాళ్ళు వయసు అయిపోయి వెళ్ళినప్పుడు అంత బాధ తక్కువ ఉందండి. ఇదివరకు 90 ఏళ్ళు అండి, పర్వాలేదులే అన్నారు. ఇప్పుడు 60 అండి, 62 అండి, పర్వాలేదు అంటున్నారండి. అంటే 60 సంవత్సరాలకి మనకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ద్రౌపది గుడ్డలోడ తీసినప్పుడు ద్రౌపది వయసు 51 సంవత్సరాలు. అంతంత వయసులుండే 120 సంవత్సరాల జీవితం మానవుడిది. అందులో సగానికి షష్ఠి పూర్తి అని ఎందుకు చేస్తారంటేనండి, 60 ఏళ్ళు అవగానే నీ జీవితంలో సగభాగం అయింది అని. కానీ ఆ సగభాగమే మనం వెళ్ళిపోయే భాగాన్ని చేసుకునే పరిస్థితి ఎవరికి రాకూడదు. ముఖ్యంగా చాలా మంచి వ్యక్తి. ఇందాక ఆయన చెప్తాంటే నేను అది నిజమండి. ఎప్పుడు చిరునవ్వే, ఆయన మొహంలో చిరునవ్వు తప్ప నేను మరొకటి చూడలే. ఎన్నిసార్లు కలిసిన జయకృష్ణ గారి మొహంలో చిరునవ్వే చూశాను. ఆయన చిరునవ్వుతోనే వెళ్ళిపోయాడు, కానీ ఇంత మంచి అది కన్నీళ్ళు పెట్టేస్తున్నాడు ఇక్కడ. బట్ ఆయన ఆత్మ శాంతించాలని, ఆయన కుటుంబ సభ్యుల కుమారుడు కూడా జరగకపోవడం జరిగింది. అది విన్నాం మేము అప్పుడు. దురదృష్టకరమైన అన్నట్టు ఆయన కుటుంబంలో మిగిలిన సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.